గతంలో వివిధ పార్టీలో పనిచేసిన అనుభవంతో రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికై 4.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్సీ గారి నిధులతో 92 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నానని చెబుతూ కరోనా లాక్డౌన్ సమయం వివిధ వర్గాల వారికి అపనష్టం అందించిన కార్పొరేటర్ తొంట అంజయ్యతో మా ప్రతినిధి సురేష్ దండు ముఖాముఖి. నమస్తే వీధులను స్వాగతం. లక్ష్యం సమాజహితం. కరోనా లాక్డౌన్ పీరియడ్లో ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం మనతోటి 112 డివిజన్ రామచంద్రపురం కార్పొరేటర్ తొంట అంజయ్ గారు ఉన్నారు. వారు చేసినటువంటి సహాయ సహకారాలు ఎలాగున్నాయి, మరి ఇది మినీ ఇండియా కూడా చెప్పుకోవచ్చు, నగర చివరి ప్రాంతంలో ఉంటుంది. మరి 4.5 సంవత్సరాలు కార్పొరేటర్ పూర్తి చేసిన సందర్భంగా డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారో వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మొత్తం మీద చూస్తే ఈ వయసులో కూడా మీరు కార్పొరేటర్ చేస్తూ గల్లీ తిరుగుతున్నారు. మరి కరోనా పీరియడ్లో ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? మేము సుమారు ఒక 3 నెలలు అవుతుంది. ఈ కోవిడ్-19 ఇలా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మా ఎమ్మెల్యే మైపాల్రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారి ఆదేశం మేరకు నా యొక్క రామచంద్రపురం 112 డివిజన్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా మా దరిద్రాపర రాకూడదనే ఉద్దేశంతో మా యొక్క శానిటేషన్ సిబ్బందితో, అదేవిధంగా మా యొక్క డీసీ గారు, మా యొక్క ఎంఆర్ఓ గారు, మా యొక్క డాక్టర్ రజనీ గారు, మేము, మా పార్టీ కార్యకర్తలు, మా సిబ్బంది అందరం కూడా ఎప్పటికప్పుడు కాలనీ వైద్యుడు, మా కాలనీ అధ్యక్షుడు ఎప్పటికప్పుడు మేము కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క కరోనా రాకుండా అప్రమత్తంగా మేము ఉండడం జరిగింది. ఈ శానిటైజర్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ద్వారా, మీరు కార్పొరేటర్గా ఉన్నారు కనుక, మరి శానిటైజర్ బాటిల్స్ ఏమైనా పంపిణీ చేశారా? మా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో చాలా వరకు మాస్కులు, అదేవిధంగా శానిటైజర్లు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఈ మధ్యనే మా అల్లుడు, మా యొక్క పాండు, నా పేరు మీద సుమారు ఒక 4,000 శానిటైజర్లు మా ఫోటోలు పెట్టి, మా ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి, రాజు అని మా చుట్టం మా అల్లుడు గారు ఒక 4,000 నా యొక్క 112 డివిజన్లో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వారికి కూడా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 రూపాయలు, మరి వారికి రేషన్ బియ్యం కూడా మా ఎంఆర్ఓ గారు, మా యొక్క డీసీ బాలయ్య గారు, మేము అందరం కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు, యూపీ, బీహార్, ఆంధ్ర నుంచి వచ్చిన వలస కూలీలకు కూడా సుమారు ఒక 700 మందికి మేము బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మినీ ఇండియా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు కూడా మనం ఛానల్లో కూడా చూసాం. మరి అలాంటి వాళ్ళకి ఎలాగ మీరు సహాయ సహకారాలు అందించారు? మేము అలాంటి వాళ్ళకి వెంటనే వాళ్ళకు 90 ఒత్తిడి మా కార్యకర్తలు కొంతమందికి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినాం. అట్లా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క కొంతమంది సహకారంతో, మేము, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ఎమ్మెల్సీ గారి సహకారంతో సుమారు ఈ యొక్క ప్రభుత్వ పరంగా 700 మందికి, మిగతా ఒక 2,300 మందికి మేము నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది. నా యొక్క 112 డివిజన్లో వారికి రహదారిని నడుచుకుంటే వేళకు మా యొక్క కార్యకర్తల ద్వారా ఎక్కడికక్కడ చాలామంది సోదరులు వేరే వాళ్ళ సహకారంతో వాళ్ళకు వంట వండిపించి 90 వీడలకు కూడా మేము భోజనం తినబెట్టి పంపేయడం జరిగింది. పట్టణ చివరి ప్రాంతం, ఇక్కడ వివిధ రకాలుగా వెల్డర్స్, మరి భవన కార్మికులు, వెల్డింగ్ చేసేవాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నాయి బ్రాహ్మణ, మరి ఇలా చూస్తే గౌడ్స్, వీళ్ళందరూ కూడా కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళన్నీ కూడా మూతపడడం చేత కొంత నష్టం కూడా వాటిల్లింది. పర్సనల్గా వారికి ఏమన్నా ఇప్పుడు మేము ఇప్పుడు 2,300 మందికి నిత్యావసర పంపిణీ చేయడం జరిగిందని చెప్పాము కదా. అదే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఇక్కడ బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు, మరి వెల్డింగ్ చేసే వాళ్ళకు, ఆటో కార్మికులకు, ప్రతి ఒళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారు సుమారు మా యొక్క నియోజకవర్గంలో విత్ 111, 112, 113 ఈ డివిజన్లతో కాకుండా ఇక్కడ ఉన్న పంతులకు ప్రతి ఒక్క కులవృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకు జీవనోపాధి కోల్పోయిన ఉద్దేశంతో సుమారు 1,20,00,000 రూపాయలతో మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా 25 కిలోల బియ్యము, మరి మంచి నూనె, ఉప్పు, కారము, పసుపు అన్నీ కూడా మేము వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అయితే మీకు తోడుగా ఉండే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అయితేనేమి, శానిటైజింగ్ చేసేవాళ్ళు, డాక్టర్స్, మరి ఆశా వర్కర్స్, వీళ్ళని ఎలా చూసుకున్నారు మీరు? వీళ్ళ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి మా యొక్క జిహెచ్ఎంసీ కార్మికులు కానివ్వండి, అదేవిధంగా మన సిఐ రమేష్ కుమార్ వాళ్ళ బృందం,
అదేవిధంగా మా హెమోర్వా గారు, మా డీసీ బాలయ్య గారు, మా రజనీ డాక్టర్ గారు, మరియు ఈ ఏదైతే వీళ్ళ టీం ఉందో మరి అంగన్వాడీ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇంటింటికి తిరిగి ఏదైతే మా దగ్గర మన మయూరి నగర్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు అక్కడ చెప్తున్నా, అక్కడే కాకుండా మొన్ననే శ్రీ సాయి నగర్ కాలనీలో కూడా ఒక ఇద్దరు రావడం జరిగింది. మొత్తం సుమారు ఒక 5 మందికి ఇక్కడ వచ్చింది, వాళ్ళు కూడా నెగిటివ్ వచ్చింది. అక్కడ మా వాళ్ళు నాతో పాటు నేను ఇక్కడ శానిటైజేషన్ చేయిస్తూ, అదేవిధంగా రోజు స్ప్రే కొట్టిస్తూ, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లిపిస్తూ మా సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రతిదీ కూడా మేము ఇక్కడ ఏసీఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెడులు కూడా మేము వాళ్ళకి అన్ని విధాలు సహకరించడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇచ్చి సహాయపడ్డారు, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి, వైన్ షాపులు ఓపెన్ చేసి కూడా వచ్చినటువంటి డబ్బులు లాక్కుంటున్నారు ప్రతిపక్షాలు అంటున్నాయి. దీని మీద మీరు ఒక ప్రజాప్రతినిధి. ఇప్పుడు కరెంటు బిల్లులు అంటే మనం 2 నెలలు ఇంట్లోకి వెళ్ళకుండా మనం సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటా 24 మనం మామూలుగా ఇంట్లోకి వెళ్ళి మనం బయటకు వెళ్ళొద్దని చెప్పి మనకు ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఆదేశించింది. మనం బయటికి వెళ్ళలేకపోతాం. ఈరోజు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 24 గంటలు మనం 2 నెలలు ఫ్యాన్లు గిరగిర తిరుగుకుంటా ఇలా లైట్ అంటే మామూలు కామన్ ఫ్యాన్లు అయితే గిరగిర 24 గంటలు తిరిగినాయి కదా, అందులో మన కరెంటు బిల్లు వస్తుంది కొంత ఏదైనా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని కూడా రెక్టిఫై చేస్తారు. ఈనాడు గవర్నమెంట్ కూడా చాలామంది రిప్రజెంటేషన్ చేసారు. అలా ఉంటే తప్పకుండా ఇప్పుడు మనం ఎక్కువ బిల్లు కట్టినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఒక సపోజ్ ఒక 1000 రూపాయలు కట్టామనుకో, మనకు 500 ఉంది. అందులో ఏమన్నా ఎక్కువ కట్టిన దాంట్లో మనం వచ్చే నెల బిల్లు కూడా అది కవర్ అయిపోతుంది. ఎక్కడైనా పొరపాటు జరుగుంటే కానీ మొత్తం పొరపాటు మాత్రం జరగలేదు. బస్తీ దవాఖానాలు సెకండ్ స్టార్ట్ అయినాయి. మరి మీ డివిజన్లో బస్తీ దవాఖానాలు ఎలా ఉన్నాయి? మొన్ననే మా యొక్క హరీష్ రావు గారు, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు మన రామచంద్రపురం బిహెచ్ఎల్ పోలీస్ చౌరస్తా దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కానకుంటలో బ్రహ్మాండమైన బస్తీ దవాఖాన మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ విధులు కూడా వాళ్ళు డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఇలాంటివి కార్యక్రమాలు కేటీఆర్ గారు కూడా పిలిపించారు కదా మీ యొక్క మున్సిపల్ శాఖ, మరి ఎలా ముందుకెళ్తున్నారు? మేము గత పోయిన వారంలో మాకు 8 రోజులు మేము ఈ పట్టణ ప్రగతి మాకు ఆదేశించడం జరిగింది. మేము కానుకొండను మొదలు పెడితే ఈ యొక్క శ్రీనివాస నగర్ కాలనీ వరకు మాకు 8 డేస్ మేము 1వ తారీఖు నుంచి మాకు 8వ తారీఖు వరకు గతంలో మేము చేశాం. మళ్ళీ నిన్న నుంచే మళ్ళీ 2వ విడత కానుకొండలో చురువు చేసి ఇలా వినాయక నగర్, అదేవిధంగా ఈ జ్యోతి నగర్ చేసుకుని ఈరోజు కాకతీయ నగర్లో కూడా ఇప్పుడు పని జరుగుతూ ఉంది. టిప్పర్లు 3 టిప్పర్లు, అదేవిధంగా ఒక జేసీబీతో 15 మంది లేబర్తో మా శానిటైజర్ సిబ్బంది అందరూ కూడా అక్కడ ఎక్కడైతే డిబ్రీస్ ఉన్నాయి, ఎక్కడైతే చెత్త ఉందో అన్నీ క్లీన్ చేసుకుంటూ మా సిబ్బంది ఇప్పుడు అక్కడ ఈరోజు కాకతీయ నగర్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే మీ డెంగ్యూ వ్యాధులు వచ్చేందుకు ఇంట్లో ఉన్నటువంటి నీరు కూడా తీసేయమని చెప్పారు కేటీఆర్ గారు 10 వారాలు సండే రోజు. మరి దాంట్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము ఆల్రెడీ మా ఎంటబాలు సిబ్బందితోని మరి మా ఫాగింగ్ వాళ్ళతోని ఈవినింగ్ ఫాగింగ్ చేపిస్తున్నాం. మార్నింగ్ పూట స్ప్రే కొట్టిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఎక్కడైతే మోరీలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఈ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. మేము కూడా దగ్గర నీళ్ళు ఉన్న దగ్గర నిన్ననే ఈ ఏదైతే గుడ్డు ఉంటుందో దోమగుడ్డు దాన్ని తినడానికి తంబోషా అనే దాన్ని నిన్ననే మేము అక్కడ మా యొక్క బతుకమ్మ ఘాట్లో ఇవ్వడం జరిగింది. అలాంటివి మళ్ళీ తీసుకొని ఎక్కడైతే మోరీల నీళ్ళు ఉంటాయో దాన్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ ప్రయోగించి ఈ యొక్క దోమల నివారణ లేకుండా చేయబోతున్నాం. అయితే మీ ప్రభుత్వం హరితహార కార్యక్రమం ప్రతిష్టాత్మక తీసుకుంది, కానీ ప్లేస్ లేక చాలా వరకు కూడా కరెంటు వైర్ల కింద పెడుతున్నారు, కొంచెం పెరగంగానే కట్ చేస్తున్నారు అన్నటువంటి వినబడుతుంది. మరి మీ డివిజన్లో ఎలా ఉంది? వాస్తవంగా ఈ యొక్క హరితహారంలో ఈ తంబాల కింద పెడుతున్న వాస్తవం నేను మా డీసీ గారు మాకు మీటింగ్ పెట్టిండు మా 3 కార్పొరేటర్లకు. మా దగ్గర ఒకటి నా యొక్క ఈ ప్రాంతంలో నా యొక్క 5 వార్డు కమిటీ ఏరియాలో, అదేవిధంగా గ్రేవ్ యార్డ్ మరియు కాకతీయ నగర్ మరి శ్రీ సాయి నగర్ కాలనీలో ఒక 18 గుంటల భూమి ఉంది. ఎక్కడెక్కడైతే అవసరం ఉన్న దగ్గరనే చెట్లు పెడుతున్నాం. ఎందుకంటే దీన్ని అనవసరంగా ఈ చెట్లతో ఈ డబ్బులు వృధా అవుతున్నాయనే ఉద్దేశంతో అవసరం ఉన్న దగ్గరనే పెట్టిస్తున్నాం. నువ్వు అడిగిన క్వశ్చన్ వాస్తవం, అది కొంచెం తెలుగు జరిగింది. అలాంటిది తప్పులు ఇప్పుడు ఈసారి చేయము కూడా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల పీరియడ్లో మీరు హామీలు ఏమి ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు లాస్ట్ టైం, కానీ మీరు హామీలు ఏని కూడా చేసి అని చెప్పారు. మరి ఈ యొక్క చెరువు విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? నేను కార్పొరేటర్గా ప్రచారంలో ఉన్నప్పుడు మేము మా పిఏని అంటే పెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని, ఎందుకంటే నాకు 30 ఏళ్ళ రాజకీయంలో దీని మీద నేను సింగిల్ విండో చైర్మన్గా, ఒక ఎంపీటీసీగా, నేను టీడీపీ పార్టీ గతంలో ప్రెసిడెంట్గా పార్టీ అయితే నాకు ఈ ఏరియా మీద బాగా అవగాహన ఉంది నాకు.
ఇక్కడ కానీ త్రిబుల్ వన్. నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ ఏమి సమస్యలు మొత్తం రికార్డ్ చేసుకున్నా. మేము ఏమున్నాయి వాటర్ స్టాగ్నెట్లు కానీ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఇట్లా అవన్నిటి మీద కూడా మేము అవన్నీ అవగాహన చేసుకొని మేము ఒక రిపోర్ట్ ప్రణాళికాబద్ధంగా ఈనాడు 94 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ రోజు వరకు జరుగుతున్నాయి, మా దగ్గర జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. అయితే దాన్ని మా యొక్క వార్డు కమిటీ సభ్యుల సహకారం, మా యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సహకారం, అదేవిధంగా మా జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి గారు మరియు హరిచందన దాసరి గారు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క ఇంత డెవలప్మెంట్కు నేను ఈరోజు ముందుకు పోవడం జరిగింది. ముఖ్య కారకులు ఏంటంటే కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు కావడం, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా ఒక కార్పొరేటర్గా ఈ యొక్క ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు 94 కోట్ల అభివృద్ధి జరిగిందంటే వీళ్ళందరి సహకారంతో ఈనాడు ముందుకు పోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బస్ స్టాపులు కానీ స్కూల్స్ కానీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? మొత్తం కార్పొరేటర్ పరంగా వెళ్తుంది కనుక ప్రభుత్వాల కట్టుదిట్టంగా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించలేరు. ఈనాడు ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్కూల్లో పాఠశాల చదవాలంటే దాని డబ్బు గల్లలో మాత్రమే ఆ యొక్క కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారు. కానీ ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈనాడు మన పాఠశాలలో ఇంగ్లీష్ చెప్తున్నారు, హిందీ చెప్తున్నారు. ఇలా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మా యొక్క రామచంద్రాపురం జిల్లా పరిషత్ పాఠశాల కానివ్వండి, చుట్టుపక్కల పాఠశాలలు కానీ బ్రహ్మాండంగా ఈనాడు చదువుతున్నారు. ఇవాళ విద్యార్థులు చదివే వాళ్ళు ఇవాళ ప్రైవేటు పాఠశాలలో ఒకటి ఇలా ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండమైన ఇంతకుముందు మామూలుగా 10th ఇంటర్ చదివిన ఈనాడు వాళ్ళు మొత్తం బీఈడి చదివిన వాళ్ళే ఈనాడు వాళ్ళు ఈరోజు మనకు టీచర్స్గా మనకు వస్తున్నారు. ఈనాడు అదేవిధంగా సుమారు ఒకటే టైం లోపల 119 పాఠశాలలు ఏది మన హాస్టల్స్ ఓపెన్ చేసి గురుకుల పాఠశాల ఓపెన్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంకు మన కేసీఆర్కి దక్కుతుంది. ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. ఈనాడు బ్రహ్మాండంగా దానికి నిదర్శనం ఇక్కడే నా డివిజన్లోనే జిల్లా పరిషత్ పాఠశాల ఇప్పుడు 900 మంది విద్యార్థులు చదువుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వల్ల కొంచెం వాటర్ కలుషితం అవుతుంది, వాటర్ తాగాలంటే ఇబ్బంది కలుగుతుంది గతంలో వచ్చినటువంటి మాట. మరి మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మంచినీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ గతంలో ఇక్కడ పొల్యూషన్ వచ్చిందని చెప్పేసి కొంతమంది ప్రచారం చేశారు. అయితే పొల్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరియు ఈ వాటర్ పైప్ లైన్ గతంలో ఉన్న పాలకులు దగ్గర వేసేసి కొంచెం లీకేజీలు అయ్యి అక్కడ పొల్యూషన్ అయింది. కానీ ఈ ఇండస్ట్రీ వల్ల పొల్యూషన్ కాలేదు. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బండలు కూడా ఇంట్లో మర్జా ఉండే, ఆ మర్జా ఉన్నప్పుడు బండలు కూడా ఇండస్ట్రీ ప్రాంతంలో ఉన్నది, డౌన్లో ఉన్నది కాబట్టి అక్కడ పొల్యూషన్ అన్నమాట వాస్తవమే. దానిలో ఇంప్లీట్ చేస్తూ రామచంద్రపురం మొత్తాన్ని పొల్యూషన్ దాంట్లో ఒక 21 పంచాయతీలను డిక్లేర్ చేసే దాంట్లో ఇది కూడా ఉన్నది. ఎప్పుడో ఇది సుప్రీంకోర్టులో అక్కడ ఇది కానీ కేసు వేశారు, అది వాస్తవం. కానీ రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీలో పొల్యూషన్ అనేది లేదు, అది వాస్తవం. రాయసముద్రం పనులు కూడా చేస్తున్నట్టు మన ఫొటోస్ కూడా మీరు రిలీజ్ చేశారు. ఎలా నడుస్తున్న పనులు, దాని విషయంలో ఎలా ముందుకెళ్తారు? ఆ యొక్క రాయసముద్రం చెరువును ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి సుమారు ఒక 20 చెరువులను అండర్టేకింగ్ చేసుకుంది ఇలా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ. దానికి హరిచంద్ర మేడం గారు దానికి అవన్నీ చూడడానికి ఆమెనే ఉండే గతంలో. ఆమె సహకారంతో మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి సహకారంతో, ఎంపీ గారు మా యొక్క హరీష్ అన్న సహకారంతో దానికి సుమారు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది గతంలో మా ఎమ్మెల్సీ గారు అమెరికాలో ఉండడం వల్ల తొందరగా మేము ఇనాగ్రేషన్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టినవాడు కాబట్టి ఆయన ఆలోచన మేరకు చేయాలనే ఉద్దేశంతో కొంత లేట్ అయింది. మొన్ననే ఒక నెల 15 రోజుల క్రితం దాన్ని మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మా ఎంపీ గారి చేతుల మీద ప్రారంభించినాం. ఆల్రెడీ ఇప్పుడు 750 మీటర్లు, దానికి 8 మీటర్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం, మరి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కూడా ఇప్పుడు ప్రారంభం జరిగింది, అవుతున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా అయిపోతున్నది, అది ఎక్కించిన దాంట్లో. మేము దాన్ని ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ట్రాక్ తర్వాత చేసుకుందాం, ఇది గుర్రపు డెక్క మొత్తం క్లీన్ కావాలని మా ఎమ్మెల్యే గారు జాయింట్ మీటింగ్ పెట్టి మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎస్సీలను, ఈఈలను, డీలను పిలిచి దీన్ని ఇమ్మీడియట్గా గుర్రపు డెక్క తీయడానికి ప్రయత్నం చేయాలంటే మొన్న 4-5 రోజుల నుంచి ఈ యొక్క గుర్రపు డెక్క తీయడం జరుగుతుందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పాడి పరిశ్రమ విషయంలో ఈ చివరగా ఉన్న ప్రాంతం కనుక ప్లేస్ భూములు కూడా బాగానే ఉన్నాయి. మరి వాళ్ళకు కోఆపరేషన్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పారిశ్రామికంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని ఉంది కదా, మీ యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? ఈనాడు పోయిన సంవత్సరం మా దగ్గర అన్ని 2 గ్రూపులు ఇక్కడ ఏది గొర్రెల కాపురులకు, గొర్రెల కాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని 2 ఉన్నాయి మా దగ్గర. ఆ 2 సంఘాలకు కూడా గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ఈ 2వ విడత కూడా ఇప్పుడు రావడం జరుగుతున్నది. బళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ లేదు.
ఇవాళ రామచంద్రాపురం మీద జీరో. అగ్రికల్చర్ ఎక్కడ చెరువు కింద ఉన్నది మీకు ఓపెన్గా కనబడుతుంది. నేషనల్ ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎవరు పంటలు వేసే పరిస్థితి లేరు. అందులో ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. కాబట్టి ఇలా పరిశ్రమ కావాలంటే ఎక్కడైనా దానికి ఓ ఎకరనో 2 ఎకరాలు 4 ఎకరాలు అడవుల ప్రాంతం కావాలి. ఇక్కడ లేదు. ఉన్న వాళ్ళు కొంతమంది బళ్ళు మేపుకుంటున్నారు, కానీ ఇళ్ళని మేపుకుంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు. నేను కూడా మీ యొక్క V3 ద్వారా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మా యొక్క రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీలో నేను ఒక కుర్మగొల్లకురంలో పుట్టిన కాబట్టి ఈ బల్లు గొల్లు మేపిన వాళ్లకు ఎక్కడైనా ఒక 4-5 ఎకరాలు 10 ఎకరాలు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి మా ఎమ్మెల్సీ గారు, మా హరీష్ అన్న గారి సహకారంతో ఇక్కడ నిప్పిస్తే మా గొల్ల కుర్మలందరూ కూడా ఈ పాడి పరిశ్రమ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా బాగుంటారని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి, చూస్తూనే ఉన్నాం రోజు రోజుకు. మీ యొక్క డివిజన్ ప్రజలకు మీరేం చెప్తారు? ఇప్పుడు మా దగ్గర 5 పాజిటివ్ కేసులు వచ్చినుండే, అవి ఆల్రెడీ నెగిటివ్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ మీరు మాస్కులు ధరించాలి, మీరు శానిటైజర్లతో మంచి చేతులు శుభ్రంగా చేసుకోవాలి, మీరు ఇంట్లోకి రాగానే మంచి కాలు చేతులు కడుక్కోవాలని ఏదైతే మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా యొక్క ఆఫీసులో కొంతమంది ముఖ్యులను పిలిచేసి మా యొక్క ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచనలు సలహాలు ఇచ్చిన మా కార్యకర్తల ద్వారా, మా యొక్క వార్డు కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా ఇప్పుడు మా యొక్క హాస్పిటల్ రజనీ గారి ఆధ్వర్యంలో ఒక టీం సుమారు ఒక 80 మంది టీం కూడా ఇంటింటికి ఏది వాళ్ళకు డోర్ టు డోర్ పోయి ఇట్లా మనం అప్రమత్తంగా ఉండాలి, ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి అని చెప్పి మాస్కులు ధరించాలని కూడా మేము ప్రతి ఇంటింటికి కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ కరోనా పీరియడ్లో అందరే కాక కార్యకర్తలు కూడా మీకు గెలిపిస్తానికైతేనేమి పార్టీ డెవలప్ కోసం పనిచేసిన వాళ్ళకు కూడా వారికి సహాయ సహకారాలు అందించారా? ఈరోజు మేము సమిష్టిగా వాళ్ళకు ఈ అవసరాలున్న నా ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా వాళ్ళ అవసరాలు ఉంటే మేము తీరుస్తూ ఉన్నాం. అదేవిధంగా నాతో కానియమనంటే మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా ఎప్పటికప్పుడు మాతో కానివ్వంటే వాళ్ళకు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క కార్యకర్తలే కాకుండా ఇక్కడ కుల సంఘాలు ఏవైతున్నాయో, ఇలా ముద్రా సంఘం కానివ్వండి, ఇలా వర్తక సంఘం కానివ్వండి, ఇలా రెడ్డి సంఘం కానివ్వండి, అదేవిధంగా వీరభద్ర సంఘం కానివ్వండి, ఎస్సీలకు కానీ ప్రతి ఒక్కరు కూడా నా పీరియడ్లో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ కూడా కట్టడం జరిగింది కదా, పెళ్ళిళ్ళు వద్దంటున్నా కూడా జనాలు చేసుకుంటున్నారు, 100 మంది గుంపు అవుతున్నారు. ఇలాంటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? మా దగ్గర మల్టీప్లెక్స్ ఫంక్షన్ హాల్ ఉండగానే అది ముహూర్తంతోనే అది పోయింది. వాళ్ళు కొంతమంది కేసు వేసారు. మాకున్నది కాచెట్టుపల్లి ఫంక్షన్ హాల్, అది నా డివిజన్లో ఉంటుంది. అయితే 10 మంది 20 మందితో మేము ఆఫీస్ ఎవరు చేస్తలేరు. కానీ ఏదైనా పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు ఒక 10 మంది, వీళ్ళు ఒక 10 మంది ఉండి పెళ్ళిళ్ళు చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పేసి మొన్ననే ఒక 2 పెళ్ళిళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి 112 డివిజన్ రామచంద్రపురం కార్పొరేటర్ తొంట అంజయ్ గారు చెప్పినట్టు విషయాలు, కరోనా నుంచి స్టార్ట్ చేస్తే డెవలప్మెంట్ విషయాలు కూడా తెలియజేశారు. మరి గుడ మైపాల్ రెడ్డి గారి, మరి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ₹1 కోటి పైచీలకు కూడా సహాయ సహకారాలు అందించారు. అన్ని కులాల సంఘాలకు కానీ, మరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. శానిటైజర్ విషయంలో ముందుకెళ్ళాం. కరోనా వచ్చినటువంటి వాళ్ళు కూడా పాజిటివ్ అని అనుకున్న సందర్భంలో నెగిటివ్ రావడం కూడా చాలా సంతోషం ఉంది. కేసులు పెరుగుతున్నాయి అనుకున్న సందర్భంలో అందరూ జాగ్రత్త పాటించాలని తెలియజేశారు. చూసిన విధంగా కెమెరామ్యాన్ విజయుడితో మీ సురేష్ దండవ్.